నహూము గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. వారి కాడుమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెప్పుదును. ప్రియులారా, దేవుని వాక్యము మనకు సెలవిచ్చేది ఏంటంటే, ఇక్కడ దేవుడు తన జనాంగమైన యూదా ప్రజలతో సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను. వారిని చెరలోకి తీసుకొని పోయి ఉన్న ఆ జనాంగము బలమైన వారే, విస్తారమైన వారే, ఎంతో ఎక్కువ మందియే. మీరు వారిని ఏమి చేయలేరు, ఎందుకంటే వారు విస్తారమైన వారు. అది మాత్రం కాదు, పూర్ణ బలము వారికి ఉన్నా వారు విస్తార జనమైనా కూడా కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. కోతలో ఏం చేస్తామంటే, కోత కోసేటప్పుడు అన్ని తీసేస్తాము, ఏమీ లేకుండా తీసేస్తాము. కోత అంటే ఎక్కడికక్కడ ఖాళీ చేయడం. కాబట్టి జనాంగము వారు పూర్ణ బలము కలిగి ఉన్నప్పటికీ, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము, దేవుని బిడ్డలు, యూదా జనాంగము చెర కొనిపోబడ్డారు. వారిని దేవుడు వారి యొక్క పాపమును బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి చాలాసార్లు దేవుడు మన జీవితంలో మనల్ని కొన్ని కష్టాల గుండా, కొన్ని నష్టాల గుండా నడిపిస్తారు. ఇశ్రాయేలు జనాంగం యొక్క చరిత్రను మనం చూసినట్లయితే, వారు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని యొక్క ఆజ్ఞ, అసలు దేవుడు తన బిడ్డల నుండి ఆశించేది అంటే, తన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాల్సిన నీవు ప్రేమించినప్పుడు, తన బిడ్డలు తనను ప్రేమించినప్పుడు, తనను ప్రేమించే విధముగా వారిని ఏదో ఒక కష్టము గుండా తీసుకెళ్లారు. చాలాసార్లు ఏ కష్టము లేనప్పుడు, ఏ నష్టము లేనప్పుడు, ఏ బాధ లేనప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకు గుర్తుకురారు. కానీ కష్టాల్లో, నష్టంలో, బాధలో తల్లిదండ్రులు పిల్లలకు గుర్తుకొస్తారు. అయితే మనల్ని ప్రేమించే దేవుడు, ఇశ్రాయేలు జనాంగాన్ని, యూదా జనాంగాన్ని ప్రేమించిన దేవుడు ఆ జనాంగం నుండి ఏం ఆశించాడంటే, వారు దేవుణ్ణి ప్రేమించాలని, వారు దేవుణ్ణి వెతకాలని, వారు దేవుని వైపు తిరగాలని. అందుకనే పలుసార్లు వారిని చెర కొనిపోబడడానికి, వారిని బానిసలుగా కొంతమందికి అప్పగించినట్టుగా మనం చూస్తాము. అయితే ఇక్కడ అశ్షూరుల కింద బానిసగా కొనిపోబడ్డారు దైవ జనాంగము. అయితే కొనిపోబడిన ఈ దైవ జనాంగముతో, బానిసలుగా ఉన్న ఈ దైవ జనాంగముతో వారు బలమైన వారే, వారు విస్తారమైన జనమే, వారికి పూర్ణ బలమే ఉంది. అయినా కూడా నేనేమి చేస్తానని దేవుడు చెప్తున్నాడంటే, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నిన్ను బాధించేవారు, నిన్ను శ్రమపరిచేవారు, నిన్ను బానిసలుగా ఉంచిన వారు, నిన్ను కట్టినవారు, నిన్ను బంధించిన వారు, వారు బలమైన వారే. కానీ వారిని నేనేం చేస్తానని చెప్తున్నాడు దేవుడు అంటే, నిర్మూలము చేస్తాను. అయితే వారు బంధించవచ్చు, కష్టపెట్టవచ్చు, బాధ పెట్టవచ్చు నిన్ను. అయితే ఇక్కడ దేవుడు చెప్పింది, నేను నిన్ను బాధపరిచితినే. అంటే ఒక దేవుని బిడ్డ జీవితంలో దేవుని పర్మిషన్ లేకుండా ఏమీ జరగదు. ఒకవేళ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖమే వచ్చినా, ఎవరో మనుషుల ద్వారా కష్టపడుతున్నా దేవుడు అనుమతిస్తాడు. దేవుడే తన సొంత జనాంగం విషయంలో అనుమతించినట్టుగా మనం చూస్తాము. అందుకని దేవుడే స్వతహాగా చెప్పే మాట ఏంటంటే, నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్ను బాధ పెట్టను. నేను నిన్ను బాధ పెట్టాను, ఇక నేను నిన్ను బాధ పెట్టను. నిన్ను బాధ పెట్టేవారిని కూడా లేకుండా నేను చేస్తాను అని చెప్తున్న దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే 13వ వచనం, నహూము గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. వారు
కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. సహజంగా చెరలోకి తీసుకెళ్ళడము, బందీగా తీసుకెళ్ళడము. అయితే మనుషుల్ని బంధువులుగా తీసుకెళ్ళిపోతే, చెరగా తీసుకెళ్ళిపోతే కొనుక్కోబడిన తర్వాత ఏం చేస్తారట? మనం కొన్నిసార్లు వింటాము. ఎలీషా కాలంలో అంటే చెరగా ఒక పాపను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పని మనిషిగా, అంటే వాళ్ళు ఏం చెబితే అది చేసే విధముగా, ఎవరైతే కొనుక్కోబడ్డారో, ఎవరైతే వారిని తీసుకువెళ్లారో వారు వారికి యజమానులుగా చెలామణి అవుతారు. ఇక్కడ అసీరులు వారిని తీసుకువెళ్ళి వారి మీద యాజమాన్యం చేస్తున్నారు. వారు ఏం చెబితే వీళ్ళకి చేస్తున్నారు. అయితే ఇక్కడ దేవుడి వాక్యం అని చెప్పిందంటే, వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా దాన్ని విరగొడతాను. కాడి మ్రాను సహజంగా మనకందరికీ తెలుసు, గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కాడి మ్రాను ఎద్దులు దున్నడానికి వాడతారు. కాడిని దున్నేటప్పుడు నాగలి పెట్టి దున్నడానికి, ఆ నాగలిని తీసుకువెళ్ళడానికి, లేకపోతే నాగలితో దున్నేటప్పుడు కాడిని 2 ఎడ్ల మీద వేస్తారు. ఎందుకు కాడిని వేస్తారంటే, రైతు తను అనుకున్న ఫలమును, తను అనుకున్న పంటను, తను అనుకున్న కార్యము జరగడానికి ఎద్దుల మీద కాడి పెట్టి తన పనిని జరిగిస్తాడు. అలాగే వీరిని బానిసలుగా కొనిపోయిన జనాంగము, ఎవరైనా కూడా ఒక వ్యక్తిని బానిసగా ఉంచుకున్నప్పుడు తన ద్వారా ఎంత తన రాబడిని రప్పించుకోవాలో, ఎంత ఫలము రప్పించుకోవాలో అంత ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ కాడి దేనికి గుర్తు అంటే, ఒక బానిసత్వానికి గుర్తు. అంటే కాడి ఒక భారమునకు గుర్తు. చాలాసార్లు భారంగా మారిపోతుంది జీవితం. అందుకని దేవుడు ఏమని చెప్పారంటే, సమస్త భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. జీవితంలో ఏదో ఒక భారము, జీవితంలో ఏదో ఒక కాడి. ఈ కాడి ఏంటంటే, ఆ యజమానుడు ఏం చెప్తే, ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలో నడిపించే విధముగా ఉంటుంది. అయితే ఇక్కడ కాడి తర్వాత వారి కట్లను నేను తెంపుదును. యాక్చువల్గా ఏ రైతైనా సరే ఎద్దుల మీద కాడిని పెట్టినప్పుడు ఆ కాడిని కడతాడు. ఎందుకంటే తప్పించుకోకుండా ఉండడానికి, ఆ కాడిని తీసివేయకుండా ఉండడానికి. ఆ కాడిని కట్టినప్పుడు ఇక తప్పించుకునే అవకాశం లేదు. ఆ కాడి కింద ఉండాల్సిందే. ఆ కాడి కింద ఉండి తను చేయాల్సిన పనిని చేసుకుంటాడు. ఇక్కడ అసీరులకు సాదృశ్యము సాతాను తన జనాంగాన్ని, దేవుడి జనాంగాన్ని, దేవుని బిడ్డల్ని తన పోలికలో చేసుకున్న మానవులను, మనిషి దయ్యం అంటే, సాతాను అంటే ఏదో డైరెక్ట్ గా దయ్యం రూపంలోనో సాతాను రూపంలో రాడు, మరొక వ్యక్తి రూపంలో ఇక్కడ అసీరులను వాడుకొని వారిని బందీలుగాను, వారి మీద కాడి మోపే విధముగాను, వారిని కట్లతో కట్టే విధముగాను చేసినట్టుగా మనం చూస్తాము. అంటే బంధించి కట్టివేయడము, కట్టివేసి బానిసగా ఉంచుకోవడము. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే, ఆ కాడి మ్రానును నేను ఇరగొట్టేస్తా, ఆ కట్లను కూడా నేను విప్పుతా. సహజంగా పలు రకాలుగా బిడ్డలు, మానవులు, ప్రజలు, చిన్నవారైనా పెద్దవారైనా యవనస్తులైనా ఒక్కొక్కరు ఒక్కొక్క కట్ల కింద, ఒక్కొక్కరు ఒక్కొక్క కాడి కింద ఉంటారు. మనం చూసినట్లయితే చిన్నపిల్లలు చిలిపి చేస్తలేదండి. మా అబ్బాయి అంత పెద్ద దొంగ కాదండి, చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడండి, ఏదో పెన్సిల్ రబ్బరు మాత్రమే దొంగతనం చేసుకొని వస్తాడు అని వాడు చిన్నప్పుడే ఆ చిన్న చిన్న కార్యాలు చేసేటప్పుడే చిన్న పిల్లవాడిని వదిలేస్తే వాడు పెద్దవాడైన తర్వాత ఒక పెద్ద దొంగలాగా మారిపోతాడు. ఏం లేదండి, ఏదో అవసరానికి చిన్న చిన్న అబద్ధాలు చెప్తారు, అదేం పెద్ద తప్పేమీ కాదు అంటే చిన్నప్పుడే ఆ స్వతహ స్వభావము, పాపపు స్వభావము, పాపములోనే బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరిలో ఈ పాప నియమం అనేది ఉంటుంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించే
అబద్ధం ఆడకూడదంటే అబద్ధం ఆడడము, దొంగతనం చేయకూడదంటే దొంగతనం చేయడము, ఇది చేయకూడదంటే అది చేయడము అనే మనసును ప్రతి మనిషి కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యవనస్తులు, వారికి ఈ అపవాది సాతాను కనిపించని అదృశ్యుడైన దేవునికి శత్రువు అయిన ఈ అపవాది వేసే కాడి ఏంటంటే వారిని కూడా, నీకు అలవాటు లేదా, తాగితే బాగుంటుంది, సిగరెట్ ఒక్కసారి తాగి చూడు. యాక్చువల్గా మొదట్లో నాగలి పెట్టి ఆ కాడిని మెడ మీద పెట్టి దున్నడానికి ముందు రైతు ప్రయాసపడతాడు. ఏ ఎద్దు కూడా స్వతహాగా కాడి కిందికి రావడం నేర్చుకోదు. చిన్న చిన్నగా దానికి అలవాటు అయ్యే విధముగా, దానికి అది అలవాటయ్యి విధేయత చూపించే విధముగా ట్రైనింగ్ ఇస్తారు. అలవాటయ్యి విధేయత చూపించే విధంగా ట్రైనింగ్ ఇస్తారు. అలాగే అపవాది కూడా ఒక మనిషిని తన క్రింద, తన కాడి క్రింద, తన కట్ల కింద తీసుకురావడానికి వారికి చిన్న చిన్నగా అలవాటు చేస్తారు. సిగరెట్ అలవాటు లేని వాడికి సిగరెట్, మందు అలవాటు లేని వాడికి మందు, టిల్లి, పాన్పర, ఈ రోజుల్లో గంజాయి, పలు రకాలుగా యవనస్తుల్ని ఇంకా ఎక్కడో కట్ల కోసము, కాడి కోసము, దాని కింద బానిసగా ఉండడం కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మన ఇంట్లోనే, మన చేతుల్లోనే మొబైల్ రూపంలో చూడకూడదు, పర్లేదు చూస్తే బాగుంది, ఇది చదివితే బాగుంది అని ఆ చూడడానికి, ఆ చదవడానికి, చేయకూడని కార్యాలు చేయడానికి, చూడకూడని కార్యాలు చూడడానికి, ఏదైతే చూడకూడదో వాటిని చూస్తూ, ఏదైతే ఆస్వాదించకూడదో వాటిని ఆస్వాదిస్తూ అనేకులు వాటి కింద, ఆ కాడి కింద చూడకూడదు అనుకుంటున్నానండి, కానీ చూడకుండా ఉండలేకపోతున్నాను. బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే మానవుని హృదయంలో నుండి చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు, కొంతమంది చెడ్డ ఆలోచనలతో, దురాలోచనలతో, అది ఆలోచనగానే ఉంటుంది, ఇది పాపపు రూపంలో, క్రియ రూపంలో అది జరగకపోయినప్పటికీ కూడా ఆ చెడ్డ ఆలోచన రూపంలోనే ఎవరో ఒకరి గురించి చెడ్డగా ఆలోచించడము, అమ్మాయి అయితే అబ్బాయి గురించి ఆలోచించడము, అబ్బాయి అయితే అమ్మాయి గురించి ఆలోచించడము, పురుషులైతే మరొక స్త్రీ గురించి ఆలోచించడము, ఆ స్త్రీ అయితే మరొక పురుషుని గురించి తప్పుగా చెడ్డగా ఆలోచిస్తూ, అదే ధ్యానిస్తూ, ఆ ఆలోచన క్రిందే, ఆ ఒత్తిడి క్రిందే, ఆ కాడి క్రిందే, ఆ కట్లలోనే అనేకులు ఉండడాన్ని మనం చూస్తాము. ఎందుకనంటే ఇలాగ ఆలోచించడం ద్వారా దురాలోచనలు, మోహపు చూపులు, కామపు చూపులు, ఇవి ఒక మనిషిని నరకానికి తీసుకెళ్తాయి. ఇప్పుడు రైతు ఎలాగైతే పంటను చూడాలనుకుంటాడో అలాగే మనిషిని బానిసత్వంలోనికి, మనిషిని బానిసగా చేసిన ఈ యొక్క సాతాను యొక్క పని ఏంటంటే వారిని వాడి కింద బానిసగా ఉంచుతూ, సాతాను పనేంటి, సాతాను చేసే పనేంటి, మొదటి నుంచి వాడు పాపము చేయుచున్నాడు, మొదటి నుంచి వాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేస్తున్నాడు. ప్రజలను దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేయడమే సాతాను పని. దేవుని ఆజ్ఞ మనిషికి ఏంటంటే తన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఆయన ప్రేమించాలని. అందుకనే సాతాను చేసే పని ఏంటంటే దేవుణ్ణి ప్రేమించకుండా మిగతా వాటిని ప్రేమించే విధముగా, మిగతా వాటిని సేవించే విధముగా, మిగతా వాటిపైన తన యొక్క మనసును పెట్టే విధముగా చేస్తాడు. ఎంతోమంది లేనిపోని వాటి మీద, దేని మీద మనసు ఉంచాలో మనసు ఉంచకూడని వాటి మీద మనసు ఉంచి వారి యొక్క మనసును పాడు చేసుకున్న వారు లేరు. ఎంతమంది చేయకూడని కార్యములు చేస్తూ వాటి మీద మనసు పెట్టి వారి జీవితాలను నాశనం చేసుకున్న వారు లేరు. అయితే అపవాది పని ఏంటంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించేటట్లు చేయడమే వాడి యొక్క పని. అయితే యేసు ప్రభు గురించి చెప్పబడిన మాటలు ఏంటంటే వాడి క్రియలను నాశనం చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యారు. అపవాది క్రియలను లయపరచడానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మనిషి తను తాను బాగు చేసుకోలేడు, మనిషి తను తాను మార్చుకోలేడు, మనిషి తను తాను దాని నుంచి బయటికి రాలేడు. ఏ వ్యక్తి అయినా సరే, ఏ త్రాగుబోతైనా సరే, ఏ తిరుగుబోతైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, పాపానికి బానిసైన వ్యక్తి దాని నుంచి బయటికి రాలేడు, తన వల్ల కాదు. ఎందుకని? అపవాది ఆ కాడిని పెట్టడం మాత్రం కాదు, కట్లతో కట్టి వేస్తాడు, ఆ బలితో కట్టి వేస్తాడు.
బైబిల్లో మనం చూస్తాము. తన కంట్రోల్లో తను లేడు. దయ్యం పట్టిన వ్యక్తి తన కంట్రోల్లో తను లేడు, కట్టేశాడు. అయినా కూడా చాలాసార్లు చేయకూడని కార్యాలు చేస్తున్న వారికి యేసు ప్రభు విడుదలనిచ్చారు. అనేక సంవత్సరాల తరబడి బలహీనతతో బాధపడుతున్న వారిని యేసు ప్రభు విడిపించారు. 18 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని యేసు ప్రభు ముట్టారు. కొన్నిసార్లు మనం వింటాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, డాక్టర్ని అడిగామండి, ఏ సమస్య లేదని చెప్పారు. డాక్టర్ ఏ సమస్య లేదంటున్నారు, కానీ ఏదో తెలియని సమస్య, తెలియని వేదన, తెలియని బాధ, తెలియని రోగం, కుదరని రోగం, వీటన్నిటి వెనకాల దయ్యం ఉంటాడు. వాడి కార్యాలను లయపరుస్తాడు యేసు ప్రభు వారు. వారి కంట్లను ఆయన విప్పుతారు. పాపము యొక్క ఉన్న బలము మరణము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే ఆ మరణాన్ని యేసు ప్రభు సంధించారు. పాపమును తీసివేయడానికి, పాపం పోవడానికి రక్తము చిందించబడాలి. ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించారు. ఆ పాపము నుండి విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. అసలు యేసు ప్రభు పేరు, ఆయన పేరు యేసు. ఆయన తన ప్రజల పాపము నుండి ఆయన విడిపించును. ఇక్కడ తన ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ కట్ల నుండి నేను నిన్ను విడిపిస్తా, వారి కట్లను నేను తెంపేస్తా, వారి కాడును నేను ఏం చేస్తాను, ఇరగొడతా. కాబట్టి అపవాది నిన్ను ఏ కాడి కింద వచ్చాడో నాకు తెలియదు. అపవాది నిన్ను ఏ కట్లతో కట్టివేశాడో నాకు తెలియదు. అయితే నిన్ను ఆ కట్ట నుండి యేసు ప్రభు విడిపిస్తారట. నీకు ఆయన విడుదలనిస్తారట. అందుకోసమే ఆయన సిగ్గును, అవమానమును, నిందను భరించింది. చాలా మంది తెలుసో తెలియకో రహస్యంగా కొన్ని కట్లతో కట్టబడి ఉంటారు. ఎవరికి చెప్పుకోలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని బలహీనత. దేవుని బిడ్డలుగా మారిన వాళ్ళు, విశ్వాసులు కూడా, చర్చికి వస్తూ కూడా, ప్రార్థన చేస్తూ కూడా, మారు మనసు పొందిన వారు కూడా, అనేక సంవత్సరాలు చర్చికి వస్తూ కూడా కొన్ని బలహీనలతో, కొన్ని బంధకాలలో ఉంటారు. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే, ఈనాడు నీకు విడుదల ఉంది. ఈనాడు ఆ కాడిని నేను విరగొడతాను. ఈనాడు ఆ కట్లను నేను తెంపుతాను. అయితే ఆ కట్ల నుంచి బయటికి రావాలంటే, ఆ యొక్క కాడి ఎరగొట్టబడాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు కాడిని మోయాలి. అదేంటండి? కాడిని విరిచివేస్తాను, కట్లను తెంపి వేస్తున్న దేవుడు కాడిని ఇస్తారా? అవును. యేసు ప్రభువును వెంబడించడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ, ఇది కూడా ఒక కాడి. సిలువ దేనికి సాదృశ్యం అంటే విధేయతకు సాదృశ్యం. ఈ అపవాది కాడి పెడతాడు, కానీ ఆ కాడి ఎటువంటి కాడి? అవిధేయతతో కూడిన కాడి, అతిక్రమింపచేసే కాడి, ఏదైతే చేయకూడదో ఆ చేయకూడని కార్యాలను చేయించే కాడి. ఎందులైతే కట్టబడకుండా ఉండాలో అక్కడ కట్టబడినట్టు చేయడమే అపవాది కట్టే కాడి. కానీ యేసు ప్రభు యొక్క కాడి సిలువ. అది మేలు. యవన కాలంలో కాడిని మోయుట మేలు అని అంటే, యవన కాలంలో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించుట మేలు. దేవుని వాక్యములకు విధేయత చూపించడం నేర్చుకోవడము మేలు. దేవుని మాట ప్రకారం జీవించడం నేర్చుకోవడం మేలు. ఈ కాడి మనకు నేర్పించేది ఏంటంటే, యేసు ప్రభు యొక్క కాడి మనకు నేర్పించేది ఏంటంటే, యేసు ప్రభు కాడికి మనం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో అలా ఉండడానికి, మనము అతిక్రమించకుండా ఉండడానికి ఒక తల్లిగా నువ్వు ఎలా ఉండాలో ఈ కాడి నేర్పిస్తుంది. ఒక తండ్రిగా నువ్వు ఎలా ఉండాలో ఈ కాడి నేర్పిస్తుంది. ఒక యవనస్తుడిగా, మంచి కుమారుడిగా, మంచి కుమార్తెగా నువ్వు ఎలా ఉండాలో ఈ కాడి నేర్పిస్తుంది. తల్లిదండ్రులకు విధేయత చూపించాలని పిల్లలకు నేర్పిస్తే, భర్త అయిన నీ భార్యను ప్రేమించాలని, భార్య అయిన నువ్వు నీ భర్తకు విధేయత చూపించాలని, కుమారుడైన కుమార్తెలైన మీరు మీ తల్లిదండ్రులను సన్మానించాలని, తల్లిదండ్రులైన మీరు పిల్లలను బాధించకూడదని. అంటే ఈ కాడి కిందకు వచ్చినప్పుడు క్రమశిక్షణ వస్తుంది,
ఈ కాడి కిందికి వచ్చినప్పుడు ఈ కాడి కూడా ఒక బాధలా ఉంటుంది, ఈ కాడి కూడా వేదనగా ఉంటుంది. కానీ ఇందులో ఆశీర్వాదం ఉంది, ఈ కాడిలో విడుదల ఉంది, ఈ కాడిలో విమోచన ఉంది, ఈ కాడిలో మంచి దాగి ఉంది, ఈ కాడిలో మేలు అనేది ఉంది. అదే దేవుడు చెప్పాడు, కాడిని మోయటం మేలు. అయితే ఈ కాడి నీకు కష్టంగా ఉందా? ఎందుకు అపవాది కాడి నీ మీదనే ఇన్ని సంవత్సరాలుగా ఉంది? ఇన్ని సంవత్సరాలుగా అపవాదికి నువ్వు కట్టబడి ఉండడానికి కారణం ఏంటి? నీకు దేవుని మాటకు విధేయత చూపించడం ఇష్టం లేదు, దేవుడు చెప్పింది చేయడానికి నీ కష్టం. దేవుడు ఏం చెప్పారు? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, క్షమించు. క్షమించడం నీకు కష్టం కాదు, ప్రేమించడం నీకు కష్టం కాదు. నీ భర్తకు విధేయత చూపించడం నీకు కష్టం కదా, నీ భార్యను ప్రేమించడం నీకు కష్టం కదా, నీ తల్లిదండ్రుల మాట వినడం నీకు కష్టం కదా. ఎందుకని? నీకు అపవాది కాడి బాగుంది. తల్లిదండ్రులు ఎదురు తిరిగి మాట్లాడడం, నీ ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా జీవించడం, ఎవరు నన్ను అడగకూడదు, ఎవరు నాకేం చెప్పకూడదు, నా జీవితం నా ఇష్టం. అది అపవాది ఇచ్చే కాడి, అది అపవాది మోసే. నిన్ను కట్లలో ఉంచాలని, బంధకాల్లో ఉంచాలని, విచ్చలవిడి జీవితంలో ఉంచాలని. అయితే యేసు ప్రభు ఈనాడు నీకు విడుదలనిస్తారు, యేసు ప్రభు ఈనాడు నీకు విమోచననిస్తారు, యేసు ప్రభు నిన్ను విడిపిస్తారు, యేసు ప్రభు నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తారు. ఆయన కట్టుబాట్ల క్రింద, ఆయన ఆజ్ఞలను పాటించే విధముగా, ఆయన్ను ప్రేమించడం ద్వారా సమస్తము నీ మేలు కొరకు మార్చుకునే విధముగా. అందుకోసమే మనిషి దేవుని రూపంలో నువ్వు నేను ఎందుకు, ఏ విధంగా, ఎందుకని దేవుడు మానవ నుండి ఆశించేది? అసలు మనిషిని తయారు చేసినప్పుడు దేవుని వైపు చూస్తూ, యేసు ప్రభు వైపు చూస్తూ దేవుడు మనిషిని తయారు చేశారు. నువ్వు నేను యేసు ప్రభు పోలికలో చేయబడ్డాము. ఈ మనిషి ఈ భూమి మీదకి వచ్చిన సర్వ మానవాళి మొట్టమొదటిగా చేయబడిన ఆదాము యేసు ప్రభు రూపంలో చేయబడ్డాడు, యేసు ప్రభు పోలికలో చేయబడ్డాడు. ఆయన వలె ఉండాలని, ఎలాగా? పరిశుద్ధులుగాను నిందారహితులుగాను ఉండాలని. అది దేవుని యొక్క ఉద్దేశము. నువ్వు పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధంగా నీ యొక్క ఘటనను కాపాడుకోవాలని దేవుని యొక్క చిత్తం. అయితే పరిశుద్ధంగా ఉండవలసిన నీవు, అయితే పరిశుద్ధంగా ఉండవలసిన నీవు పాపిగా మార్చడానికి, పాపపు కట్లతో నిన్ను కట్టివేయడానికి, పాపపు కాడి క్రిందికి తీసుకువెళ్ళడానికి అపవాది నిన్ను నాశనం వైపుకి నడిపిస్తున్నాడు. అయితే నశించిన దాన్ని వెతకడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. దేవుని యొక్క పోలికను పోగొట్టుకున్న మనిషికి ఆ పోలికనివ్వడానికి, దేవుని యొక్క రూపమునివ్వడానికి. దయ్యము యొక్క రూపము వికృత రూపం అండి, అతిక్రమించే రూపం, లోబడిన రూపం, అవిధేయత చూపించే రూపం. ఇదన్నీ దయ్యపు కార్యాలు. వాడి యొక్క కట్లు, వాడి యొక్క ఏమంటారు, కాడి. అయితే ఆ కాడిని విరగొడతా, ఆ కట్లను నేను తెంపుతా, అవిధేయత నుంచి విడుదలిస్తా అని చెప్పి యేసు ప్రభు చెప్తున్నాను. ఎప్పుడంటే ఆయనకు మనం విధేయత చూపించినప్పుడు, ఆయనకు మనము లోబడినప్పుడు, ఆయన శిలువ వైపు మనం చూసినప్పుడు, ఆయన కాల్చిన రక్తమును మనం చూసినప్పుడు, శిలువలో ఆయన రక్తమును చిందించింది నీ యొక్క అతిక్రమం నుంచి విడిపించడానికే. నీ పాపపు నిమిత్తం, నా పాపం నిమిత్తం ఆయన మరణించారు. నీ పాపమును తీసివేయడానికి, నా శాపమును తీసివేయడానికి ఆయన శాపముగా మారారు. ఆయన శిలువలో రక్తం చిందించింది నిన్ను నన్ను విడిపించడానికి. అయితే దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల, నీవు రక్షింపబడి ఇతరులను రక్షించాలని, నీవు విడిపించేవాడిగా ఉండాలని, నీవు విడుదల పొంది ఇతరులకు విడుదల ఇచ్చేవాడిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల. నిన్ను స్వస్థపరచాలని, నువ్వు స్వస్థపరచబడ్డ మాత్రం కాదు, నువ్వు ఇతరులకు స్వస్థతిచ్చేవాడిగా మారాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క చిత్తం తన బిడ్డల పట్ల మంచి ఆరోగ్యం, శక్తి, బలం, విడుదల, విమోచన. అయితే ఈనాడు దేవుడు నీకిస్తున్న వాగ్దానం ఏంటంటే, వారి కాడు ప్రాణం నీ మీద ఇక మోపకుండా దాన్ని విరగొట్టుదును. ఇక్కడ వారి అంటే ఒకటి కాదు, పలు రకాల బలహీనతలు. నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో నాకు తెలియదు, ఎవరెవరికి బానిసలుగా ఉన్నావో నాకు తెలియదు.
కొంతమంది మొబైల్కి బానిసలుగా ఉంటే మొబైల్లోనే పలు రకాల బానిసత్వం, కొంతమంది కొన్ని సెకండ్స్ మినిట్స్ ఉండే షార్ట్స్కి బానిసగా ఉంటారు, ఏమొచ్చినా చూద్దామని. కొంతమంది రకరకాలు పిచ్చిలకి చెడ్డని చదవడానికి బానిసలుగా ఉంటారు, కొంతమంది సినిమాలకు బానిసగా ఉంటారు, కొంతమంది మోహపు చూపుకు బానిస అవుతారు. సహజంగా సినిమాలకు బానిస అయ్యేవాళ్ళు మోహపు చూపుకు బానిసలుగా ఉంటారు. అందుకని వారి కాడురాను నీ మీద ఇక మోపకుండా దాన్ని విరగొడతాను అంటే, ఇక మోపకుండా అంటే ఇక్కడ అర్థం ఏంటి? కాడి ఆల్రెడీ ఉంది నీ మీద, ఇక మోపకుండా అంటే ఇంకా మోపడం. సినిమా చూసినప్పుడు ఇంకా చూస్తాడు, ఇంకా తృప్తి ఉండదు, మనిషి కళ్ళకు తృప్తి ఉండదు. పాపం చేసేవాడు ఇంకా సంసను ఈ కాడి ముందుకు వచ్చాడంట. ఒక స్త్రీ తర్వాత మరొక స్త్రీతో మరొక స్త్రీ, ఇక మోపకుండా నేను ఎరగొడతా. నువ్వు ఇంకా దానికి బానిస అయిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఆ కాడిని నేను తీసివేస్తా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ కట్లు నేను తెంపేస్తా, ఇంకా నువ్వు బందీవైపోయి నీ జీవితాన్ని నాశనం తీసుకోకూడదని. అది దేవుని యొక్క ఉద్దేశము. నువ్వు నిత్యము జీవించాలని, నువ్వు ఆయన వలె ఉండాలని, ఆయన జీవమును నువ్వు కలిగి ఉండాలని, సమృద్ధ జీవనం నువ్వు కలిగి ఉండాలని, నిన్ను దీవించడానికి, నిన్ను ఆ చెడుకు నుండి విడిపించడమే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం. ఈనాడు విడిపించబడడానికి ఇష్టపడుతున్నావా? ఈనాడు విడుదల పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఈనాడు ఆ కట్ల నుంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు ఎవరిని బలవంతం చేయడు, బలవంతంగా ఆయన ఎవరిని విడిపించరు, బలవంతంగా ఎవరి కాడిని ఆయన తీసివేయదు. నీకు ఇష్టమైతే, నీవు ఆయనకి విధేయత చూపించడానికి ఇష్టపడితే, I have hidden your word in my heart that I might not sin against you. నీ మాట నా హృదయంలో నేను దాచిపెట్టుకున్నాను, నీకు వ్యతిరేకంగా నేను పాపము చేయకుండా ఉండడానికి. కాబట్టి దేవుని మాటకు విధేయత చూపిస్తే, అంటే నీవు స్వతహాగా దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా ఈ పాపాన్ని నువ్వు జయిస్తావు. నీవు స్వతహాగా దేవుని మాటకు లోబడ్డ ద్వారా ఆ కట్టును తెంపివేయగలవు. నీ చేతిలో ఉంది. నీవు ఆయనకి లోబడ్డ ద్వారా, ఆయన సిలువను మోయడం ద్వారా, ఆయన ఆజ్ఞల క్రమంలో నడుచడం ద్వారా, ఆయన ఆజ్ఞల మార్గంలో జీవించడం ద్వారా అయితే విడుదల పొందాలని ఆశించే నీవు, ప్రభువా నేను విధేయత చూపిస్తా, అయా నన్ను కడుగు, అయా నన్ను శుద్ధీకరించు, అయా నేను ఈ కాడి కింద ఉన్నాను, అయా నేను ఈ కట్టల కింద ఉన్నాను, ఇక్కడ నేను కట్టబడి ఉన్నాను, చెడ్డ కళ్ళతో కట్టబడి ఉన్నాను, చెడ్డ చిత్రాలు చూడడానికి కట్టబడి ఉన్నాను, గంజాయికి కట్టబడి ఉన్నాను, సిగరెట్కి కట్టబడి ఉన్నాను, నువ్వు త్రాగుబోతు అయితే త్రాగుడికి కట్టబడి ఉన్నాను, ఈ తాగుడు అనే రాను, ఈ తాగుడు అనే కాడి, ఈ భారం నా మీద మోపి ఉంది. ఇంకా నన్ను బానిసగా చేయడానికి, నాశనం చేయడానికి, అయితే నశించిన దాన్ని వెతికి రచించడానికి నువ్వు వచ్చావంట కదా, నా పాపం నుండి విడిపించడానికి నువ్వు వచ్చావంట కదా, నన్ను వెతికి నువ్వు ఈ లోకానికి వచ్చావంట కదా, నీ రక్తాన్ని చిందించావు కదా, నేను నమ్ముతున్నాను, నీ రక్తం నేను నమ్ముచున్నాను. మన పాపం మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన ప్రతి పాపము నుండి ఆయన విడిపిస్తాడు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. ఈనాడు నువ్వు కనికరము పొందుకోవాలంటే నీ అతిక్రమం ఏంటో, అతిక్రమము క్రమాన్ని పాటించకపోవడం, నువ్వు వర్ధిల్లకపోవడానికి, నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి, నువ్వు విడుదలను చూడకపోవడానికి, నీ కట్లు ఇంకా పోకపోవడానికి కారణం ఏంటంటే నీ అతిక్రమాన్ని నువ్వు దాచిపెట్టుకోవాలనుకుంటున్నావు, రహస్యంగా ఆ కట్లతోనే ఉండడానికి ఇష్టపడుతున్నావు, రహస్యంగా ఆ కాడి కింద ఉండడానికి ఇష్టపడుతున్నావు. దేవుని కాడి మోయడం నీకు కష్టము. ఒక భక్తుడు ఏమని పాడారంటే, నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్, నీదు పాదముల చెంత నేర్చుకుందును, నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్, నీదు పాదముల చింత నేర్చుకుందును.
మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. నిన్ను వెంబడించేదా, నీ కాడి మోయుదున్. లోకాశలన్నీ నీ కోసం నేనింక ఆశించను. లోకాశలన్నీ నీ కోసం నేనింక ఆశించను. లోపంబులే నీ ప్రేమతో నిన్ను వెంబడించెదనయ్యా, నిన్ను వెంబడించెదనయ్యా. నిన్ను వెంబడించేదా, నీ కాడి మోయుదున్. యేసుప్రభు చెప్పారు, నన్ను ఎవరైనా వెంబడించాలంటే శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి, కాడిని మోయాలి. కాడిని మోస్తే ఏమవుతుంది? ఆయన నీకు మాదిరిగా ఉంటారు, ఆయన స్వరూపాన్ని పొందుకుంటావు, ఆయన పోలికను పొందుకుంటావు. దేవుడు నీ నుండి ఆశించి ఆయన చిత్తము నీ ద్వారా నెరవేర్చబడుతుంది. అయితే సాతాను కాడి, సాతాను యొక్క కట్లను వెంబడిస్తే ఎందుకు మనుషులు దయ్యాలుగా మారిపోతున్నారు? ఎందుకు మనుషులు నర రాక్షసులుగా మారిపోతున్నారు? ఎందుకు మనిషిగా లేడు? ఈనాడు ఎందుకు మనిషి తన స్వభావాన్ని మార్చుకుంటున్నాడు? మనిషి పశువు కంటే దారుణంగా ఉన్నారని మనం చాలా మంది గ్రహిస్తున్నాం. కారణం ఏంటి? నువ్వు ఎవరిని వెంబడిస్తే వాడిలాగా ఉంటావు, ఎవరి కాడిని మోస్తే వాడిలాగా ఉంటావు, ఎవరి కట్ల కింద ఉండే వాడిలాగా ఉంటావు. ఎందుకు మనుషులు అలా మారిపోతున్నారు? విచ్చలవిడిగా మారడానికి గల కారణం ఏంటి? మనిషిగా జీవించకపోవడానికి గల కారణం ఏంటి? కారణం వారు వెంబడించేవారు ఎలా ఉంటే అలాగే ఉంటారు. యేసుప్రభు చెప్పారు, నన్ను వెంబడించాలంటే నా శిలువను మోయి, నా ఆజ్ఞల మార్గంలో నడువు, నా మాటకు విధేయత చూపించు. నువ్వు క్రైస్తవునివే, నువ్వు క్రైస్తవురాలివే. చాలా సంవత్సరాలైంది నువ్వు చర్చకు వచ్చి, అనేక సంవత్సరాలు నువ్వు చర్చకు వస్తున్నావు, కానీ దేవుని మాటకు విధేయత చూపించడం నీకు ఇష్టం లేదు, దేవునికి లోబడడం నీకు ఇష్టం లేదు, ఆయన కాడిని మోయడం నీకు ఇష్టం లేదు. అందుకని నీకు ఆయన రూపం రాలా, అందుకని ఆయన పోలిక నీకు రాలా, అందుకని నీకు విడుదల లేదు, అందుకని నీకు విమోచన లేదు. ఎందుకని? రహస్యంగా సాతాను కాడిని మోయడానికి ఇష్టపడుతున్నావు, రహస్యంగా సాతాను కాడి కింద ఉండడానికి ఇష్టపడుతున్నావు, రహస్యంగా సాతానికి కట్టబడి ఉండడానికి, చెడ్డ అలవాట్లకి, చెడ్డ తలంపులకి, చెడ్డ ఆలోచనలకి, చెడ్డ కార్యాలకి నువ్వు కట్టబడి ఉండడానికి ఇష్టపడుతున్నావు. అయితే నీకు విడుదల కావాలంటే, నీకు విమోచన కావాలంటే, నువ్వు విడిపించబడాలంటే యేసు ప్రభు వైపు చూడాలి, ఆయన కాడిని మోయాలి. నీకు విడుదల ఉంది. దేవుడు సెలవిస్తున్నాడు, నీ కట్టలను నేను తెంపుతాను, నీ కాడిని విరగొడతాను. అయితే ఆయనకు లోబడాలని, ఆయన లోబడతానని చెప్పే నీవు, ఆయనను ప్రేమిస్తానని చెప్పే నీవు, క్రైస్తవురాలని చెప్పే నువ్వు, నేను చేయాల్సిన పని ఏంటంటే మన పూర్ణ మనసుతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ బలముతో మన దేవుడిని మనం సేవించాలి, మన దేవుడిని మనం ప్రేమించాలి. తద్వారా సమస్త మన మేలు కొరకు దేవుడు మారుస్తాడు. నీ జీవితాన్ని బానిసత్వం క్రింద, కాడి క్రింద, కట్ల క్రింద అనేక సంవత్సరాలు సాతాను ఉంచి ఉండవచ్చు. అయితే వాటన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ వేస్ట్నంతా బెస్ట్గా దేవుడు మార్చగలడు. అపవాది నీ సమయాన్ని, నీ తలాంతును, నీ బలాన్ని ఆ కట్ల క్రింద ఉంచి, ఆ మ్రాను కింద ఉంచి, ఆ కాడి క్రింద ఉంచి, ఆ కట్ల కింద అనేక సంవత్సరాలు నిన్ను వేస్ట్ చేసి నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే దేవుడు ఆశిస్తున్నారు నీకు జీవాన్ని ఇవ్వాలని, సమృద్ధి జీవాన్ని ఇవ్వాలని, నిత్య జీవాన్ని ఇవ్వాలని, ఆశీర్వాదకరంగా మార్చాలని, నిన్ను మేలుకరంగా చేయాలని. అయితే నువ్వు ఆయన కాడి మోస్తే నీకు మేలు, నువ్వు ఆయన కాడి కిందికి వస్తే నీకు విడుదల, నువ్వు ఆయన కాడి కిందికి వస్తే నీకు విమోచన. ఈనాడు నీకు విమోచన కావాలంటే అపవాది క్రియలను లయపరిచిన యేసు వైపు చూడాలి. అపవాది క్రియలను సిలువలో
నశింపజేసిన యేసు ప్రభు వైపు చూడాలి. అపవాది క్రియలు, అపవాది తలను చిరుగద్రొక్కిన యేసు ప్రభు వైపు చూడాలి. ఆయన రక్తము ద్వారా, ఆయన శిలువ రక్తము ద్వారా నీకు విడుదల, ఆయన రక్తము ద్వారా నీ పాపమును క్షమాపణ. నీ పాపము క్షమించబడడం మాత్రం కాదు, నిన్ను విడిపించడం ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక నీ పట్ల. కాబట్టి ఆ ప్రణాళికలోకి వస్తావా? ఆయన చిత్తంలో ఉంటావా? ప్రతి ఒక్కరి పట్ల, సర్వ మానవుల పట్ల ఆయన ఉద్దేశం, ఎవరు నశించుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని, అందరూ అంతటా ఆయన వైపు తిరగాలని, అందరూ అంతటా ఆయనను సేవించాలని, ప్రేమించాలని, తద్వారా నిత్య జీవమును, తద్వారా పరలోకంలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈనాడు నువ్వు ఇష్టపడితే నీ పాపము కొరకు పశ్చాత్తాపడతావా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆయన శిలువ రక్తమును చిందించింది నీ కొరకే, నీ పాపము కొరకే, నిన్ను విడిపించడానికే, నీకు విడుదలనివ్వడానికే. సత్యము తెలిసిన నీకు తెలిసి ఎరిగి అలాగే ఉంటావా? చిన్న ప్రార్థన. ప్రభువా, ఎందరైతే వారి యొక్క కట్ల నుంచి విడిపించబడడానికి ఇష్టపడుతున్నారో, ఎందరైతే అపవాది యొక్క కాడి కింద నుంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నారో, ఎరిగి తెలిసి పలుమార్లు పడిపోతూ జారిపోతూ అపవాది కాడి కింద విసిగిపోయి సమయమును, తలాంతులను వృధా చేసుకుంటూ అపవాది నాశనంలోకి నడిపిస్తున్నారు. అయా, మీరుస్తున్న వాగ్దానం, వాడి యొక్క కాడి నేను ఇరగొడతా, కట్లను నేను తెంపుతా. మా పాపమును మేము ఒప్పుకొనుట ద్వారా మా కట్లను తెంపుకొనగలిగే కృపను దయచేయండి. నీ శిలువ రక్తంలో పాపములు కడగబడ్డ ద్వారా నాయన ఆ కాడిని ఇరగొట్టగలిగే భాగ్యము దయచేయండి. మీరు చిందించిన రక్తము తండ్రి, ప్రతి పాపమును కడిగే మీ రక్తమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఎందరైతే విడుదలను అపవాది కాడి నుంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నారు, పరిశుద్ధాత్మ తండ్రి, మీ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని వాక్యం సెలవిస్తుండగా, నీ ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ విడుదల ఉంటుందని చెప్తుండగా, నీ ఆత్మను కుమ్మరించమని తండ్రి ఈ మాటను వింటున్న ప్రతి ఒక్కొక్కరి హృదయంలో రాసి, మీరిచ్చే విడుదలను, మీరిచ్చే విమోచనను, మీరిచ్చే నిత్య జీవనం చూడడానికి సహాయం చేయమని యేసు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.